హలో లిజనర్స్, నేను మీ సంవేద్. వెల్కమ్ బ్యాక్ టు సంవేద్ సాగాస్. ఈ పాడ్కాస్ట్లో ఐ షేర్ అబౌట్ ద స్టోరీస్ ఐ లవ్, స్టోరీస్ ఐ లివ్ అండ్ స్టోరీస్ ఐ క్రియేట్. We talk about travel, about life, about finding clarity and inspiration on the road. కానీ వాట్ ఇఫ్ ఈ ఇన్స్పిరేషన్, ఈ స్టోరీస్ అందరి మీద ఒకేలా పనిచేయకపోతే? వాట్ ఇఫ్ సమ్వన్ సమ్వేర్ ఈజ్ లిజనింగ్ టు దిస్ వెరీ పాడ్కాస్ట్ అండ్ ఫీల్స్ ఫ్రస్ట్రేటెడ్? ఈరోజు ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్ కంప్లీట్లీ న్యూ. నేను ఒక కొత్త ఫిక్షనల్ ఆడియో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. The series is called Kani. So without any further delay, let's listen to episode 1 of Kani. 853వ రోజు. నేను బస్సు ఎక్కి డ్రైవర్ బస్సు ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని వెయిట్ చేస్తున్నా. డ్రైవర్ అండ్ మరొక వ్యక్తి వచ్చే ప్యాసింజర్స్ని రిసీవ్ చేసుకుంటున్నారు. బస్సులోకి వచ్చిన వారిలో దాదాపు అంతా బస్సు ఎప్పుడు కదులుతుంది అన్నట్టే చూస్తున్నారు. కొంతమంది మాత్రం బస్సు అప్పుడే తీయరు అని ఫిక్స్ అయ్యి బస్సు దిగి పక్కన ఉన్న బడ్డీ దగ్గర టిఫిన్ చేస్తున్నారు. మరికొందరు వారిని సాగనంపడానికి వచ్చిన వారితో బస్సు బయట నిలబడి ముచ్చట్లు పెడుతున్నారు. బస్సు ఇంకా తీగిపోవడం చూసి నాకు విసుగు వస్తుంది. నా మొబైల్ తీసి గూగుల్లో మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ హంపి అని సెర్చ్ చేస్తే చాలా వస్తున్నాయి. ఈరోజు రాత్రి స్టార్ట్ అవుతున్నా కాబట్టి 854వ రోజు ఉదయానికి అక్కడ ఉంటా. 857 వరకు అక్కడ ఉండి 858కి తిరిగి వచ్చేస్తా. చూద్దాం నాలో ఏం మార్పు వస్తుందో. నా పేరు కేశవ. నా లెక్క 412వ రోజు నుండి మొదలుపెట్టాను. ఆ రోజు నేను నా చదువు ఆపేశాను. బహుశా 408వ రోజు అనుకుంటాను. నేను MBBS థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి వారం రోజుల్లో మా ఇల్లు ఖాళీ చేయమని గొడవ చేశారు. ఆత్మాభిమానం ఉండడం వలన 3 రోజుల్లోనే వేరే ఇంటికి మారిపోయాం. ఇల్లు మారాక అర్థమైంది ఇంక నేను MBBS కంటిన్యూ చేయలేను అని. మొదట్లో చాలా బాధగా ఉండేది. బంధువులు మేము చేయగలిగేది చేస్తాం అంటుంటే కాస్త ఆశగా కూడా ఉండేది. కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఆ ఆశ చచ్చిపోయింది. వాళ్ళు మాత్రం ఇప్పటికీ అదే చెప్తూ ఉంటారు. ఈ మధ్య నేను ఏం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో ఏమీ అర్థం కావడం లేదు. కోపంలో ఏ డెసిషన్ తీసుకోకూడదు. తీసుకున్నా పంతానికి పోయి వాటి మీద నిలబడిపోకూడదు. బస్సు ఇంకా స్టార్ట్ కాలేదు. దిగేద్దామా? ఇదే మంచి టైం. బస్ స్టార్ట్ అయితే ఈ ఛాన్స్ కూడా ఉండదు. ఏం చేద్దాం? బస్ స్టార్ట్ అయిపోయింది. దిగి వెళ్ళిపోవాలా, ఉండి ప్రయాణించాలా? బస్ కదిలిపోతుంది. నేను అలాగే కూర్చుని ఉన్నాను, ఒక్కడనే హంపికి. సరే చూద్దాం. జీవితంలో అన్నీ తేలిగ్గా దొరికిన వాడికి ట్రావెలింగ్ ఎప్పుడూ ఇష్టంగానే ఉంటుంది. ఇంకా సోలోగా ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కడు ఫిలాసఫరే. మిగిలిన వారి జీవిత చక్రాలు ఎక్కడ ఆగిపోతున్నాయని, అవి కదిలేలా మనకు మనమే మోటివేట్ చేసుకోవడానికి ముందుగా ఒంటరి ప్రయాణాలు చాలా అవసరం అని ఏవేవో చెప్తూ ఉంటారు. నిజానికి ఈ ప్రయాణం నేను ఇష్టపడి చేస్తుంది కాదు, సంవేద్ తప్పు అని ప్రూవ్ చేయడానికి చేస్తుంది. బహుశా దానికి ఇదే మంచి అవకాశం అనుకుంటా. హంపీలో ఒంటరిగా 3 రోజులు. అయినా నాకు ఒంటరితనం కొత్త కాదుగా. ఇంటిలోనూ ఒంటరిగానే, బయట కూడా ఒంటరిగానే. మన జీవితం ఎందుకు ఇలా అయ్యింది అని ప్రశ్న వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే సమాధానం దొరుకుతుంది అంటారు. కానీ ఆ ప్రశ్న నన్ను ఇంకా ఒంటరివాణ్ణి చేస్తుంది. 573వ రోజు. నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. మా అమ్మతో నేను చివరిసారిగా మాట్లాడిన రోజు. మొదట్లో ఏడ్చేది, ఆ తర్వాత నచ్చజెప్పేది, ఆ తర్వాత అరిచేది. ఇంకిప్పుడు ఏమీ లేదు. దానికి కారణం 575వ రోజు. ఏ కొడుకు తన తల్లిని అలా చూస్తాడు అనుకోడు. మానవ సంబంధాల మీద పూర్తిగా నమ్మకం పోయింది. జీవితం మీద కోపం, అసహనం. కోపం ఎవరి మీద చూపించాలో తెలీదు, కారణం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. ఆ రోజు తాగినంత నేను ఎప్పుడూ తాగలేదు. పోయే వరకు తాగాలనుకున్నా, పడిపోయే వరకు తాగాను. 576వ రోజు మా అమ్మ నన్ను తీసుకెళ్లి స్నానం చేయించి ఎక్కెక్కి ఏడ్చింది. తప్పు జరిగిందని, ఇంకెప్పుడు ఇలా చేయనని ప్రాధేయపడింది. తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ మనల్ని ఎవరూ తప్పుగా అనుకోకూడదు అని ఎందుకు అనుకుంటారో అర్థం కాదు. నేనేం మాట్లాడలేదు, తను చెప్పింది వినలేదు, చేసింది తినలేదు, వదిలేసి వెళ్ళిపోలేదు. అలా అని కలిసి ఉండడం లేదు. ఒక ఇంట్లో ఉంటున్నాం అంతే. మొదట్లో మాట్లాడడానికి చాలా ప్రయత్నించేది. ఇప్పటికీ రోజు నా కోసం వంట చేస్తూనే ఉంటుంది. వండింది వండినట్టుగానే ఉంటుంది. తను వండటం ఆపదు, ఏం పారబోయడం మానను. తినడానికి సంపాదన కావాలి కాబట్టి ఫ్రీలాన్సింగ్ ఫోటోగ్రఫీ చేస్తున్నా. డబ్బులు బాగా వస్తాయి అన్నారని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్తో కలిసి పనిచేస్తున్నా. 756వ రోజు.
మొదటిసారిగా మారేడుమల్లి అడవుల్లో నీటి జలపాతాల మధ్య ఒక కోతి కొండముచ్చు ముద్దులాడుకుంటున్న భంగిమలకు ఫొటోస్ తీశాను. అక్కడ మొదలుపెట్టి కోతి బావకు పెళ్ళంట అని వారి జంతు బంధువులు వచ్చి పేకల వరకు మేసేదంతా కవర్ చేశాను. నచ్చిన పని దొరకనప్పుడు దొరికిన పని చేయడంలో తప్పులేదు అనిపించింది. అందుకే నచ్చకపోయినా వచ్చిన పని కాబట్టి ఆ వైల్డ్ వెడ్డింగ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తున్నా. పెళ్లికి వచ్చే అన్ని రకాల జంతువులకు ఫొటోస్ తీయాలి. 803 రోజు వెడ్డింగ్స్కి ఇది అన్ సీజన్. ఇలాంటప్పుడే నేను కొన్ని NGOస్కి పని చేస్తూ ఉంటా. వాళ్ళు చేసే వర్క్స్ నేను డాక్యుమెంట్ చేసి ఇవ్వాలి. సీజన్తో సంబంధం లేకుండా అడపాదడపా షూట్స్ ఉంటాయి. అలాంటి ఒక షూట్లో ఉన్నప్పుడు తెలిసిన పెద్ద ఆయన సలహా మేరకు ఈ సీజన్ నేనే సొంతంగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కాంటాక్ట్ తీసుకుందాం అనుకున్నా. అతను అన్నయ్య కూతురికి ఎంగేజ్మెంట్ ఫోటోగ్రఫీ చేయాలి. ఈ విషయం ఇప్పుడు నాకు పని చేస్తున్న వారికి తెలిస్తే పిలవడం కూడా మానేస్తారు. అలా అని ఎంతకాలం కిరాయికి పని చేస్తాం? సొంతంగా మొదలు పెడదాం అనుకున్నాను. 851 రోజు ఫంక్షన్ హాల్లో కాస్త లైటింగ్ తక్కువ. అడిషనల్గా స్ట్రోబ్స్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పు చేసి మరీ కొత్త లెన్సులు తీసుకున్నా. మిగిలిన కెమెరాస్, లెన్స్, లైట్ స్టిక్స్ వగేరా ఎక్విప్మెంట్ అంతా రెంటల్కి తెచ్చినవే. 2 కుర్రాళ్ళతో కూడా మాట్లాడా. నేను ఒకప్పుడు పనిచేసిన వాళ్ళ దగ్గరే ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తా అని చెప్పి మరీ ఒప్పించా. ఇది వాళ్ళకి నచ్చితే పెళ్ళికి కూడా నేనే చేయొచ్చు. కానీ అంతా అనుకున్నట్టు జరిగితే సీజన్లో ట్రావెలింగ్కి ఎందుకు వెళ్తా? ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. పెద్ద ఆయన మొత్తం డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు నేను గట్టిగా అడగలేను కూడా. మరలా అప్పు చేసి మరీ కుర్రాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. చేతిలో ఉండే కిరాయి పోయింది. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. సరిగ్గా అదే సమయంలో నా మొబైల్కి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఎప్పుడూ పెద్దగా మాట్లాడుకొని ఒక చిన్నప్పుడు స్నేహితుడు ఏదో లింక్ పంపాడు. సంవేద్ సాగాస్ పాడ్కాస్ట్. సో కేశవాస్ జర్నీ హ్యాస్ బిగన్. లైఫ్లో అన్నీ ఉన్నవాడి ట్రావెల్ ఫిలాసఫీకి, లైఫ్లో అన్నీ పోయినవాడి రియాలిటీకి మధ్య ఈ జర్నీ. వాట్ విల్ హీ ఫైండ్ ఇన్ హంపి? ఎవరిని కలుస్తాడు? విల్ హిస్ పర్స్పెక్టివ్ చేంజ్ లేక విల్ హీ బీ రైట్? విల్ ఫైండ్ అవుట్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. కానీ ఈ కొత్త సిరీస్ మీకు ఎలా అనిపించింది? దిస్ ఈజ్ అ న్యూ ఎక్స్పెరిమెంట్ ఫర్ మీ and I really want to know your thoughts. Please start a conversation with me. Instagramలో ట్రావెల్ విత్ సంవేద్ అని ఒక పేజ్ ఉంటుంది, ఆర్ సంవేద్ సాగస్ అనే పేజ్ ఉంటుంది. అక్కడికి వచ్చేసేయండి, మాట్లాడేసుకుందాం. DM me and let me know what you think of కేశవ స్టోరీ. ఈ కొత్త ప్రయత్నం మీకు నచ్చితే ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ అఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ టు సంవేద్ సాగస్ సో యూ డోంట్ మిస్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ కానీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు సైనింగ్ ఆఫ్ సంవేద్. కీప్ లిజనింగ్ అండ్ కీప్ క్రియేటింగ్ యువర్ ఓన్ సాగాస్.